మహాదేవన్ గారి సిట్టింగ్ మ్యూజిక్ సిట్టింగ్ గురించి ఒక చెప్పారు నాకు ఇంతకుముందు. ప్రతి రచయిత ఒక పాట రాశాడు ఆ సినిమాలో. రాస్తుండేసరికి కృష్ణశాస్త్రి గారు కొంచెం ఇక్కడే ఆగిపోయారు. మీరు గడ్డం ఇలా లాక్కుంటూ పీక్కుంటూ ఉంటే గడ్డంలో నుంచి మీకు మాటలు రాలుతాయి. ఈయనకేదో ఒక రాగం పేరు చెప్పాడు కృష్ణశాస్త్రి గారు. ఒక వారం 10 రోజులు ఆలోచించాడు ఆ పాట గురించి. పాట అంతా రాసి వాళ్ళకి పంపించలా. ఆయన ఎంత తపన పడ్డాడు, ఎంత మదన పడ్డాడు అనేటటువంటి. జయకుమార్ గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో సాన్నిహిత్యం ఇది. అవునవును. మహాదేవన్ గారి సిట్టింగ్ మ్యూజిక్ సిట్టింగ్ గురించి ఒక చెప్పారు నాకు ఇంతకుముందు. అవును, మహాదేవన్ గారి మ్యూజిక్ సిట్టింగ్లో అది బాపు గారి సంపూర్ణ రామాయణం, ఒక సంపూర్ణ రామాయణం ఆరుద్ర గారు రాశారు. దానికే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ప్రతి రచయిత ఒక పాట రాశాడు ఆ సినిమాలో. ఇప్పుడు ఆరుద్ర గారు ఒక పాట రాస్తున్నారు, మహాదేవన్ గారి సిట్టింగ్, మహాదేవన్ గారు వచ్చి కూర్చున్నారు, ఆరుద్ర గారు రాస్తున్నారు. ఇంతలోకి ముళ్ళపూడి వెంకటరమణ గారు నన్ను పిలిచి మీరు వెళ్ళి కృష్ణశాస్త్రి గారిని తీసుకురండి అని కారు ఇచ్చి నన్ను పంపించారు. సో నేను కారు తీసుకెళ్ళి కృష్ణశాస్త్రి గారిని ఎక్కించుకుని ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్కి అప్పటికి ఆరుద్ర గారు పాట ఇంకా రాస్తుండేసరికి కృష్ణశాస్త్రి గారు కొంచెం ఇక్కడే ఆగిపోయారు. నేను కూడా అక్కడే ఆగాను. ఆగిన తర్వాత ఇంతలోకి ఆరుద్ర గారు ఆలోచిస్తూ గడ్డం ఇలా లాక్కుంటూ ఏదో స్ట్రైక్ అయింది. లాస్ట్లో ఫినిష్ చేశారు. ఫినిష్ చేసి లేచి ఇటు వచ్చేసరికి శాస్త్రి గారు కనిపించారు. నమస్కారం శాస్త్రి గారు, బాగున్నారా అని పలకరించారు. ఈయన బాగానే ఉన్నాను. అప్పటికే ఈయన వాయిస్ లేదు కదా, స్క్రిబ్లింగ్ ప్యాడ్ మీద రావటం. బాగానే ఉన్నారు అని ఆయన గడ్డం ఇలాగ పీక్కుంటూ లాస్ట్ లైన్ రాసింది అబ్జర్వ్ చేశారు కదా కృష్ణశాస్త్రి గారు. అప్పుడు ఆరుద్ర గారితో అంటున్నారు ఏమని, ఆయన రాసిన మ్యాటర్ ఇది. ఆరుద్ర గారు, మీరు అదృష్టవంతులు, మీకు గడ్డం ఉంది. మీరు గడ్డం ఇలా లాక్కుంటూ పీక్కుంటూ ఉంటే గడ్డంలో నుంచి మీకు మాటలు రాలుతాయి. నేను ఆ శారదాంబని బతిమలాడి ఆవిడ కాళ్ళు పాదాలు పట్టుకొని ఆవిడ్ని సవరదీస్తేనే కానీ నాకు పదాలు రావు. మీరు అదృష్టవంతులు అని. అంటే కృష్ణశాస్త్రి గారు అంటే అందరికీ ఇష్టమే. దానివల్ల ఆరుద్ర గారు చిరునవ్వు నవ్వారు. పక్కన బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు కూడా నవ్వారు. సో తర్వాత కృష్ణశాస్త్రి గారు కూర్చున్నారు. మహాదేవన్ గారు ట్యూను ఏదో వాయిస్తున్నారు. ఈయనకేదో ఒక రాగం పేరు చెప్పాడు కృష్ణశాస్త్రి గారు. మోహన రాగమో ఏదో పేరు చెప్పాడు. అప్పు గారేమో ఆ రాగం వాయిస్తున్నారు. సో వాళ్ళు వాయించినా కూడా ఈయన ఏమి రాయలేదు కృష్ణశాస్త్రి గారు. రాసి తీసుకొస్తాను, మీరు ట్యూన్ కట్టండి అని అన్నారు. అంటే అలాగేనండి అన్నారు. అయిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అన్ని రోజులు ఆలోచిస్తున్నాడు ఆయన. ఒక వారం 10 రోజులు ఆలోచించాడు ఆ పాట గురించి. ఆలోచించి తర్వాత మొదలుపెట్టాడండి ఆయన. మొదలుపెట్టి పాటంతా రాశాడు. పాటంతా రాసి వాళ్ళకి పంపించకుండా లాస్ట్ లైన్, ఫినిషింగ్ లైను, అక్కడ ఆరుద్ర గారు లాస్ట్ లైన్ ఎట్టాగ ఫినిష్ చేశారో ఆయన ఎలాగ ఆలోచించి గడ్డం గిక్కొని మదన పడ్డాడో అలాగా లాస్ట్ లైన్ కోసం ఈయన కూడా 2-3 రోజులు మదన పడ్డాడండి. ఆ లాస్ట్ లైన్ ముందే ఏంటంటే, సీతకా శ్రీరామచంద్రుని చెలిమయ్యే వైకుంఠము అనేది దాని లాస్ట్ లైన్, ముందు లైను. సీతకా శ్రీరామచంద్రుని చెలిమయ్యే వైకుంఠము అన్న తర్వాత అంతకన్నా అంత గొప్ప లైన్ కావాలి. లాస్ట్ ఫినిషింగ్ సీతకా శ్రీరామచంద్రుని చెలిమయ్యే వైకుంఠము ఆదిలక్ష్మీదేవి కాహరి అంతరంగ నివాసము అని రాశాడు. అంటే ఒక పాటలో కూడా ఒక గ్రాఫ్ ఉంటుంది. సో ఆ గ్రాఫ్కి వెళ్ళి ఒక క్లైమాక్స్ లైన్ లాగా, ఒక మంచి ఫినిషింగ్ లాగా, దానికోసం ఆయన ఎంత తపన పడ్డాడు, ఎంత మదన పడ్డాడు అనేటటువంటి విషయం మనం
చెప్పుకోవటానికి ఎస్ ఇది ఒక ఉదాహరణ అనమాట. ఇండస్ట్రీలో ఒక రచయిత గారు ఉన్నాడు, పేరని అవసరం అనుకోండి. ఆయనకి 2 పిల్లలు. ఆయన భార్యని వదిలేశాడు, మరొక ఆవిడని చేసుకున్నాడు. ఆవిడకి 2 పిల్లలు. ఓహో, ఓకే ఓకే. సో విడో అయ్యారు. అటుపక్క 2 పిల్లలు, ఇటుపక్క 2 పిల్లలు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికి 2 పిల్లలు పుట్టారు. మొత్తం 6 పిల్లలు. ఆయనకి 2 పిల్లలు, ఆవిడకి 2 పిల్లలు, వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు 2. ఒకసారి ఆయనేమో ఏదో పని మీద షాపింగ్కి బయటికి వెళ్ళాడు. ఈ పిల్లలంతా గొడవ పడుతున్నారు. సో ఈ 6 కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయటం ఆడ మనిషి వల్ల కావటం లేదు. అర్జెంటుగా ఫోన్ చేసింది ఈవిడ. ఫోన్ చేస్తే ఆవిడ ఇంగ్లీష్ బాగా వచ్చు, బాగా మాట్లాడింది. సో ప్లీజ్ కమ్ ఎర్లీ, ప్లీజ్ కమ్ హోమ్ ఎర్లీ, అది ఇదేనండి. వాట్ హ్యాపెండ్ అని అంటే అప్పుడు ఆవిడ ఇంగ్లీష్లో చెప్తుంది అనమాట. యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ క్వారలింగ్ విత్ అవర్ చిల్డ్రన్. అర్థమైందా మీకు? యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ క్వారలింగ్ విత్ అవర్ చిల్డ్రన్. మీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో గొడవ పడుతున్నారు అని ఓకే ఓకే తమాషాగా ఓకే చెప్పుకునేటటువంటి ఓకే. ఒక రైటర్. థ్యాంక్ యూ అండి.